వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు తమలపాకు బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారు అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ఈ తమలపాకు బజ్జీలు చేసుకుంటూ ఉంటారని చెప్పేసి అంటున్నారు కదండి? అవునండి. ఓకే. సో దీంట్లో శనగపిండి, ఓకే, అలాగే కొద్దిగా బియ్యపిండి అండి, కొంచెం క్రిస్పీగా రావాలి. ఓకే. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, అలాగే వాము. ఓకే. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి నీళ్ళు పోసుకొని మనం అంటే జారుడుగా కలుపుకోవాలి బజ్జీల పిండి. సో బజ్జీల పిండిలా కలుపుకోవాలి. మరి ఆలోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటీ టిప్. ఉసిరికాయ పొడిలో నిమ్మరసం కలిపి తలకు పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తే మీ జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. చిట్కా చూసారు కదా? ఓకే. సో ఇలా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. అవునండి. సో దీంట్లో తమలపాకులు కొంచెం మనం మీడియం సైజ్ ఓకే తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఓ డైరెక్ట్ అలా ఆకులా వేసేసేయాలా? అవునండి. సో ఇలా రెండు వైపులా డిప్ చేసి. ఓకే. సో లేతయి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి తీసుకోవాలి. అవునండి. కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చేమో కదా? చిన్న సైజ్ తీసుకుంటే అవసరం ఉండదు. నార్మల్గా తమలపాకు అనగానే మనకు పాన్ ఒక్కటి మాత్రమే గుర్తొస్తుంది, కానీ బజ్జీలు కూడా చేసుకోవచ్చు. టేస్ట్ ఎలా ఉంటుందంటారండి? చాలా బాగుంటుందండి. ఆకు టేస్ట్తో చాలా బాగుంటుంది. ఓకే. అండ్ దీనికి వాము కూడా కొంచెం ఎక్కువగా వేశారు. వాము కాంబినేషన్ బాగుంటుందంటారా? వాముతో చాలా బాగుంటుంది. ఓకే. నార్మల్గా బజ్జీలు అనగానే మనకు ఉల్లిపాయలు, బంగాళదుంప ఇవే కదండి ఎక్కువ గుర్తొచ్చేది. కానీ ఈవినింగ్ టైం ఎక్కువగా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి స్నాక్స్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇలా డిఫరెంట్ గా కూడా ట్రై చేయొచ్చు, రోజు ఒకేలాంటి కాకుండా. సో ఇవి నేను వేయిస్తూ ఉంటాను. మీరు మా కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా. ఏం చేస్తున్నారండి? స్కార్పియన్ చేస్తాం. స్కార్పియన్. ఓ ఓకే. సో ఇది బాడీ వస్తుంది, కొంచెం అలా బెండ్ అయిన చూసి తీసుకున్నాం. నాకు ఆ గరిట ఇవ్వరా? నేను తిప్పుతూ ఉంటాను. ఓకే. ఓకే. సో ఇది కొంచెం బేస్ కట్ చేస్తున్నాను. సో ఇక్కడ కావాల్సి మనం దీన్ని ఇలాగే వదిలేసి ఇది పాయింటెడ్ చేసుకుంటే ఓకే కొంచెం న్యాచురల్గా వస్తుంది. లేదు అనుకుంటే మనం ఇలా బ్లాక్ గ్రేప్ పెట్టేసుకొని చివరిన ఇక్కడ కొంచెం టూత్ పిక్ షార్ప్ పాయింట్ ఉంది కదా, అది పెట్టుకున్నా మనకు బాగానే ఉంటుంది. ఓకే. ఇలా దొరికితే ఓకే, లేకపోతే అలా కూడా చేసుకోవచ్చు. అవునండి. సో దీనిపైన కొంచెం ఇలా లైన్స్గా ఉంటుంది. సో గ్రూవర్తో లైన్స్ వేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ టేల్కి వచ్చేసి రౌండ్గా ఉంటుంది. సో లైన్స్ రౌండ్గా వేసుకోవాలి. సో ఇలాంటివి చేసుకునేటప్పుడు అందరూ ఒక గ్రూవర్ కొని పెట్టుకుంటే బెటర్, నీట్గా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే గ్రూవర్తో కూడా అవసరం లేదండి. గ్రూవర్ లేకుండా మీకు చూపిస్తాను నేను. సో నైఫ్తో అయినా కొంచెం ఇలా రౌండ్గా ఘాటు పెట్టుకోండి. ఓకే. ఓకే. సో దాని తర్వాత కొంచెం ఇలా పైనుండి స్లాండ్గా మీరు ఇలా కట్ చేసుకుంటే. ఇది కష్టం కదండి, అందుకే గ్రూవర్ కావాలి. సో అంటే అది కొంచెం గ్రూవర్ లేని వాళ్ళు ఇలా కూడా ఇలా చేసుకోవచ్చు. సో దీంతో కూడా ఫినిషింగ్ బాగా వస్తుంది. ఓకే. సో ఆ టైల్ కి మాత్రం మొత్తం రౌండ్ గా తీయాలి. ఓకే. ఓకే. సో ఇక్కడ చిన్న సైజు 2 తీసుకున్నాను. వీటిని ముందుగా లెవెల్గా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ సైడ్కి వస్తుంది. ఓకే. సో వీటిని ఇలా స్లాండ్గా కట్ చేసుకోవాలి. అమ్మో, ఈ 2 అంటే నాకు చాలా భయం, ఇలా కట్ చేస్తాయి. ఓకే. ఇక్కడ వస్తాయండి. సో వీటిని మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాం. కరెక్ట్ వంకాయలు ఆ బెండింగ్ లో ఉన్న షేప్ వంకాయలు తీసుకున్నారు. అవునండి. ఓకే. సో ఇక్కడ సో ఇక్కడ ఐస్ పెట్టడానికి దీంతో హోల్స్ చేసి సగ్గుబియ్యం పెడతాం. ఓకే. సో ఇది వైలెట్ కలర్ బ్రింజాల్ కాబట్టి మనం మిరియాలు లాంటివి పెట్టుకుంటే కనిపించవు. సో సగ్గుబియ్యం వాడుతున్నాం. సగ్గుబియ్యం. ఓకే. లెగ్స్ పెట్టడానికి
టూత్ పిక్స్. ఓకే. సో ఇలా బెండ్ చేసుకుని ఇలా సైడ్స్కి వచ్చేసి బాగుంది. ఎస్, బ్రింజాల్తో స్కార్పియో మళ్ళీ వెరైటీగా కొత్తగా చాలా బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, మరి తమలపాకు బజ్జీలతో పాటు కార్వింగ్ కూడా రెడీ అండి. ఓకే అండి, మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఒకసారి చూద్దాం. తమలపాకు బజ్జీలు తయారు చేయు విధానం: బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. తమలపాకులు ఈ పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, తమలపాకు బజ్జీలు రెడీ. తమలపాకు బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. ఆకు షేప్ లో భలే ఉందండి బజ్జీ. కొంచెం తమలపాకు ఫ్లేవర్ ఒక్కటి తెలుస్తుంది. చాలా బాగుందండి బజ్జీ అయితే, డిఫరెంట్ గా ఉంది. ఒక కొత్త తమలపాకు ఫ్లేవర్ లో వస్తుంది. కొత్త స్నాక్ ఐటమ్, నిజంగా చాలా బాగుంది. సో ధనుర్మాస దివ్య ప్రసాదంగా ఈ రోజు మీరు మాకు తమలపాకు బజ్జీలు చేసి చూపించారు, చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. తమలపాకు బజ్జీలు చాలా బాగున్నాయి, వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఇంటికి రంగు వేసేటప్పుడు కొంతమందికి పెయింట్ వాసన అస్సలు పడదు. అలాంటి వారు పెయింట్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలిపితే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలతో రాబోతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.